విజయవాడలో పార్కుల నిర్వహణను అధికారులు గాలికొదిలేశారా? భవానీ ఐలాండ్, కనకదుర్గపై వంతెన క్రింద పార్కు, లేబర్ కాలనీలోని ఉద్వాన వనాలను చూస్తే అవుననే అనిపిస్తుంది. టీడీపీ మరోసారి అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తున్నా పార్కుల పరిస్థితి ఏమాత్రం మార్పు లేదు. పదేళ్ల కిందట సుమారు 3 కోట్ల వ్యయం చేసి పార్కులను అభివృద్ధి చేసిన తర్వాత నిర్వహణను పట్టించుకోకపోవడం నగరవాసులకు శాపంగా మారింది. ప్రజలకు పచ్చదనం కరువైంది. ఆహ్లాదాన్ని పంచడంతో పాటు చిన్నారులు ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన వ్యాయామ పరికరాలు పనిచేయడం లేదు. కుమ్మరిపాలెం సెంటర్లో కనకదుర్గపై వంతెన దిగువ అమరావతి రాజధాని అభివృద్ధిలో భాగంగా 2014లో ఏర్పాటు చేసిన పార్కు ఆదరణ కోరబడింది. వైసీపీ నాయకులు ఆక్రమణలపైన చూపిన శ్రద్ధ పార్కుల అభివృద్ధిపైన చూపడం లేదనడానికి ఇవే నిదర్శనాలుగా చెప్పొచ్చు. ఉదయం సాయంత్రం వాకింగ్ కు వ్యాయామాల కోసం యువకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. నడకదారి లేకపోవడంతో కొంతమంది పున్నమి ఘాట్ సమీపంలో కృష్ణానది తీరానికి వెళ్తున్నారు. ఇక్కడ చూస్తే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా ఆహ్లాదకరంగా ఉండేది. ఇప్పుడైతే ప్రస్తుతానికి విరిగిపోయినవి పాతవి ఉన్నవి కూడా తీసేశారు. దాని ద్వారా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది దయచేసి ఈ ప్రభుత్వం అయినా సరే ఈ పిల్లల గురించి పట్టించుకొని ఇవి బాగు చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. గ్రీన్ అభివృద్ధిలో భాగంగా పార్క్ సమీపంలోనే పై వంతెన స్తంభాలకు వర్టికల్ గార్డెన్ ఏర్పాటు చేశారు. ఈ మొక్కలకు పోసిన నీరు రోడ్డు మీదకు చేరుతుండటంతో వాహనదారులు కింద జారి పడుతున్నారు. లేబర్ కాలనీలోని పార్కులు సుమారు 40 లక్షలతో కార్పొరేషన్ అధికారులు తీర్చిదిద్దారు. చిన్నారులు ఆడుకోవడానికి క్రీడా పరికరాలను పరిమితంగా ఏర్పాటు చేశారు. మొక్కలు పెంచడానికి ప్రత్యేకంగా బోరు వేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నవి కూడా సరిగా పనిచేయడం లేదు. పిల్లలను ఆకర్షించేలా పార్కు లేకపోవడంతో స్థానికులు రాజీవ్ గాంధీ పార్కుకు వెళ్తున్నారు. వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేసే పనులు అసంపూర్తిగా నిలిచాయి. 2014లో తయారు చేశారండి ఇది. అప్పుడు బాగుంది చాలా. ఇప్పుడు చాలా అధ్వానంగా తయారైంది. పిల్లలు కూడా ఆడుకుంటారు. చాలా పేదరికంగా ఉన్న అందరూ వచ్చి ఇక్కడ వాకింగ్ చేస్తారు. పిల్లలు చిన్నపిల్లలు వస్తారు, పెద్దోళ్ళు వస్తారు. అందరికీ చాలా బాగుంది. కానీ ఇప్పుడు అధ్వానంగా తయారైంది. అసలు ఎవరు ఏది సరిగ్గా లేదు ఇక్కడ. ఫస్ట్ బాగుండేది, ఇప్పుడు బాగాలేదండి. కొంచెం ఇది బాగా చేస్తే అందరికి ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది. కోట్లు ఖర్చు చేసి పార్కులు ఏర్పాటు చేసినా పర్యవేక్షణ లేక పరిస్థితి అధ్వానంగా తయారైంది. పచ్చదనం కోసం ఆక్సిజన్ పెంచే మొక్కలను పెంచి సంరక్షించాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే ప్రజల్లో వ్యాయామం పట్ల మక్కువ పెరిగేలా పార్కులో వ్యాయామం చేసుకునే పరికరాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణతో సంరక్షించాలని స్థానికులు కోరుతున్నారు.